ఎస్, సైజ్ ఆఫ్ ఎస్. ఆటమ్ అండ్ వరల్డ్ అరౌండ్ అస్. ఫస్ట్ సైజ్ ఆఫ్ ఆటమ్ ఏంటని చూడాలి. ఇప్పుడు ఒక ఆటమ్ కి సైజ్ ఏంటి? 10⁻⁻10 మీటర్స్. ఇక్కడ చూడండి, 10⁻⁻10 మీటర్స్. ఒక మాలిక్యూల్ కి 10⁻⁻8. అలా హ్యూమన్స్ కి ఏంటి? అరౌండ్ 10⁻3. ఎంత డిఫరెంట్ సైజ్ లో అని చూడండి. ఇప్పుడు మనము చూస్తున్నాము కదా, అన్ని థింగ్స్ కలర్స్, కలర్స్ ఉంది, టేబుల్ ఉంది, చైర్ ఉంది. ఎలా చూస్తున్నాము? విచ్ లైట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఫర్ సైట్? ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసి? రేడియో వేవ్సా, మైక్రోవేవ్సా, ఇన్ఫ్రారెడ్డా, విసిబులా, అల్ట్రావైలెటా, ఎక్స్రేవా, గామా రేసా? వాట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సైట్? ఎవరు చెప్తారు? కెన్ సమ్వన్ అన్మ్యూట్ అండ్ టెల్? ఓకే, చాట్ బాక్స్ లో పెట్టారు. వెరీ గుడ్. విసిబుల్ లైట్. ఎస్, విసిబుల్ లైట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు యూజువల్ గా ఒక విషయం చూడడానికి ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి? వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ షుడ్ బి సిమిలర్. అంటే లైట్ కి ఒక వేవ్ లెంగ్త్ ఉంది కదా, అది ఇప్పుడు చూస్తున్న ఆబ్జెక్ట్ సైజ్ తో కంపారబుల్ గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆటమ్ కి సైజ్ 10⁻⁻10. విసిబుల్ రీజన్ కి 10⁻⁻6 లో ఉంది. అంటే 10⁻⁻10 ఇస్ టూ స్మాల్. దాన్ని చూడడం పాసిబులే కాదు. అందుకే ఇలాంటి ఒక టెక్నిక్ చాలా అవసరం. అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఒక టెక్నిక్ దీనికి? బికాస్ సీయింగ్ ఆటమ్ ఇస్ నాట్ పాసిబుల్. ఆటమ్ ఇస్ వెరీ స్మాల్. ఎస్, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ షుడ్ బి సిమిలర్ టు సైజ్. అప్పుడే చూడొచ్చు. ఫస్ట్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఎక్కడ స్టార్ట్ అయిందని చూద్దాం. ఈ సైంటిస్ట్ పేరేంటి చెప్పండి? మ్యాక్స్ వాన్ లా. ఈ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏం చేశారని చూద్దామా. సైంటిస్ట్ ఏం చేశారంటే, ఫస్ట్ ఒక సోడియం క్లోరైడ్ క్రిస్టల్ తీసుకున్నారు. సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? ఎక్కడైనా చూసారా మీరు? సాంబార్లో అమ్మ యాడ్ చేస్తారు కదా, అది సోడియం క్లోరైడే. ఒక సోడియం క్లోరైడ్ క్రిస్టల్. దీనికి ఏం చేశారంటే, ఒక ఎక్స్రే ఉంది. ఇలాంటి ఒక సోర్సు, దాని నుంచి ఎక్స్రే వస్తుంది. ఎక్స్రే అంటే ఏంటి? దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ వేవ్. ఎక్స్రేస్. ఎక్స్రేస్ వచ్చి ఈ సోడియం క్లోరైడ్ ని హిట్ చేసింది. ఇట్ హ్యాస్ హిట్ ద సోడియం క్లోరైడ్ క్రిస్టల్. ఈ ఎక్స్రేస్ వచ్చి సోడియం క్లోరైడ్ క్రిస్టల్ మీద తా తాకిన తర్వాత ఏం జరిగింది? సమ్ అమౌంట్ ఇస్ డైఫ్రాక్టెడ్. అంటే దాని మీద హిట్ చేసి అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టారు. ఇక్కడ ఒక స్క్రీన్. దీన్ని ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అంటారు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్. సో ఫస్ట్ సోర్స్ నుంచి వచ్చిన ఎక్స్రేస్ సోడియం క్లోరైడ్ మీద తాకుతుంది. తర్వాత అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. ఈ అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అయిన రేసు ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద టచ్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఇలాంటి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు. ఎవరు అబ్జర్వ్ చేశారు? మ్యాక్స్ వాన్ లా. ఈ సైంటిస్ట్ ఆ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఇలాంటి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు. అప్పుడు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలాంటి ఒక ప్యాటర్న్ వచ్చింది? ఎయిదర్ పూర్తిగా డాట్స్ లాగా రావాలి, లేకపోతే ఫుల్ బ్లాక్ గా ఉండాలి, లేకపోతే ఫుల్ వైట్ గా ఉండాలి. ఇలాంటి ఒక డిజైన్ ఎందుకుంది? ఇక్కడ ఇక్కడ డాట్స్, ఇక్కడ పెద్ద డాట్, ఇలాంటి ఒక డిజైన్ ఎందుకు వచ్చింది అని ఆలోచించారు. అర్థమైందా? దానికి ఒక స్పెషల్ కాన్సెప్ట్ గురించి చదవాలి. దాన్ని డైఫ్రాక్షన్ అంటారు. ఏమంటారు? డైఫ్రాక్షన్. ఇప్పుడు సపోజ్ ఒక లైట్ ఉంది. ఓకే, ఒక లైట్ బల్బ్. ఇదేంటి? లైట్ బల్బ్. ఎస్, సమ్ లైట్ బల్బ్ ఇస్ దర్. లైట్ వస్తుంది. అర్థమైందా? లైట్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఎనీ ఆబ్జెక్ట్. ఎస్, లెట్ us టేక్ అగైన్ సమ్ ప్లేట్.
ఒక ప్లేట్ లేకపోతే పేపర్ ఉంది, దానిలో ఒక హోల్ ఉంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఈ లైట్ వస్తుంది, ఇక్కడ వచ్చి ఇవి అన్ని బ్లాక్ అవుతుంది కదా, జస్ట్ ఇక్కడ ఒక హోల్ మాత్రమే ఉంది. అక్కడి నుంచి అన్ని డైరెక్షన్స్ లో వస్తాయి. అర్థమైందా? లైట్ ఫ్రమ్ సోర్స్ వచ్చి ఈ ప్లేట్ మీద తాకుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫుల్ బ్లాక్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుంచి పూర్తిగా అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతాయి. దీన్ని డైఫ్రాక్షన్ అంటారు. ఏమంటారు? డైఫ్రాక్షన్. అంటే వస్తున్న లైట్ రేస్ బెండింగ్ ఇన్ అండ్ అరౌండ్ అన్ ఆబ్స్టకిల్. డైఫ్రాక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఒక ఆబ్స్టకల్ ఉంది, బ్లాక్ చేస్తుంది. అప్పుడు వస్తున్న లైట్ రేస్ బెండ్ అవుతుంది, ఆ హోల్ లోపలికి పోతుంది, తర్వాత అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? డైఫ్రాక్షన్ అంటారు. సో ఇట్ ఈస్ లైట్ రేస్ బెండింగ్ ఇన్ అండ్ అరౌండ్ అన్ ఆబ్స్టకిల్. దిస్ ఇస్ నోన్ యాజ్ డైఫ్రాక్షన్. ఇప్పుడు డైఫ్రాక్షన్ అంటే ఏమని అర్థమైంది? ఎస్ ఆర్ నో? డైఫ్రాక్షన్ అంటే ఏంటని అర్థమైంది. జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దామా? ఎస్, వి విల్ సీ క్విక్లీ వాట్ ఈస్ డైఫ్రాక్షన్. ఓకే. ఇక్కడ చూడండి, ఎక్స్రే వస్తుంది, మధ్యంలో ఒక శాంపుల్ ఉంది, అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ లో ఒక ప్లేట్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అర్థమైంది కదా. ఫ్రమ్ ఎక్స్రే సోర్స్ ఎక్స్రేస్ వస్తాయి, మన శాంపుల్ మీద తాకుతాయి, తర్వాత ఆ ఎక్స్రేస్ అన్ని డైరెక్షన్ లో స్ప్రెడ్ అవుతుంది, అండ్ ఒక డిటెక్టర్ లో అన్ని రేస్ వస్తాయి. అంతే, దీన్ని డైఫ్రాక్షన్ అంటారు. ఈ డైఫ్రాక్షన్ ఉంటే ఏమవుతుంది? ఇంకొకసారి చెప్తాను. ఒక ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది. ఎస్, లైట్ రేస్ అన్ని వస్తాయి, బ్లాక్ అవుతాయి, తర్వాత ఇక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు ఈ లైట్ రేస్ ఉన్నాయి కదా, దీస్ లైట్ రేస్, ఇవి అన్ని ప్యారలల్ గా ఉన్నాయి కదా, ప్యారలల్ లైన్స్. కానీ ఇక్కడి నుంచి పోతున్నప్పుడు ఎన్ని డైరెక్షన్స్ లో పోతున్నాయి? ఏమవుతుంది ఈ లైట్ రేస్ కి? వాట్ విల్ హ్యాపెన్ టు దీస్ లైట్ రేస్? దాన్ని చూడాలి. దానికి వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇంటర్ఫియరెన్స్. వాట్ ఇస్ ఇంటర్ఫియరెన్స్ అంటే, ఒక ఎక్స్రే ఎలా ఉంటుంది? ఆల్ దీస్ ఆర్ వేవ్స్, అవునా కదా? ఆల్ దీస్ ఆర్ వేవ్స్. వేవ్ అంటే ఎలా ఉంటుంది? ఇలా. దిస్ ఇస్ అ వేవ్ కదా. వేవ్ ఇలా ఉంటుంది. సపోజ్ ఫస్ట్ ఇక్కడ ఉన్న వేవ్, దట్ ఈస్ ఇక్కడ వన్ అంటే ఇది వన్ అనుకోకండి. నెక్స్ట్ సెకండ్ రే, ఇక్కడ సెకండ్ రే ఉంది, అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సేమ్ లాగా డ్రా చేస్తున్నాను నేను. సీ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ పైన ఉంది, ఇక్కడ పైన ఉంది, ఇక్కడ కింద ఉంది, కింద ఉంది, పైన ఉంది, పైన ఉంది, కింద ఉంది, కింద ఉంది. దీన్ని ఇన్ ఫేస్ అంటారు. ఏమంటారు? ఇన్ ఫేస్ అంటే ఒకటే డైరెక్షన్ లో సేమ్ లాగా ఉంటుంది, దాన్ని ఇన్ ఫేస్ అంటారు. వేవ్స్ రెండు ఇలా ఉంటే ఫైనల్ గా ఇవి రెండు కంబైన్ అవుతే ఏమవుతుంది? ఇఫ్ బోత్ ఆఫ్ దీస్ కంబైన్, వాట్ విల్ హ్యాపెన్? ఇలా ఒక పెద్ద వేవ్ వస్తుంది అంతే. అర్థమైందా? ఇది ఇది రెండు యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక పెద్ద వేవ్ వస్తుంది. దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఏమంటారు? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు ఇంకొక కండిషన్ తీసుకుందాం. ఎస్, కెన్ వి టేక్ అనదర్ కండిషన్? సేమ్ వేవ్ తీసుకుందాం. ఎస్, వి విల్ టేక్ సేమ్ వేవ్. ఓకే. ఓకే, సేమ్ వేవ్ వి విల్ టేక్.
ఇలాంటి ఒక వేవ్ ఉంది. ఇది ఫస్ట్ వేవ్. సపోజ్ సెకండ్ వేవ్ వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది? పైన ఉంది కదా. కానీ నెక్స్ట్ వస్తున్న వేవ్ కింద వస్తుంది. ఎస్, ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఇక్కడ పైన ఉంది కానీ ఇక్కడ కింద ఉంది. ఇక్కడ కింద ఉంది కానీ ఇక్కడ పైన ఉంది. ఆపోజిట్ గా ఉన్నాయి కదా. ఇలా ఆపోజిట్ గా ఉంటే ఏమవుతుంది? వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. దిస్ ఇస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇలా ఉంటే మీకు ఫైనల్ గా వస్తున్నప్పుడు వేవ్ ఎలా ఉంటుంది? వేవే ఉండదు, అంతే. ఏం ఉండదు. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ అంతే. ఏమీ ఉండదు. ఎందుకు? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని క్యాన్సిల్ అవుతాయి, జీరో అవుతుంది. అర్థమైందా? సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఇన్ ఫేస్ ఉండాలి, సేమ్ డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది? అవుట్ ఆఫ్ ఫేస్ ఉంది. ఎలా ఉంది? అవుట్ ఆఫ్ ఫేస్ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. దీనికి ఒక సింపుల్ అనిమేషన్ చూద్దామా? ఎస్. ఓకే. ఇప్పుడు ఒక వేవ్ తీసుకుందాం. ఈ బ్లూ వేవ్ ఉంది కదా. బ్లూ వేవ్ ఉంది. ఇప్పుడు ఒక రెడ్ వేవ్ తీసుకుందాం. ఎస్, టూ వేవ్స్ ఆర్ దర్. ఇప్పుడు ఎలా ఉంది? ఇన్ ఫేస్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేస్? ఇన్ ఫేస్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేస్? బ్లూ కలర్ లో పైన ఉంటే రెడ్ వేవ్ లో కూడా పైన ఉంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫేస్ చూడండి. నేను జస్ట్ ఈ వేవ్ మూవ్ చేస్తున్నా. ఇప్పుడు రెడ్ రెడ్ వేవ్ లో కింద ఉన్న ప్లేస్ లో బ్లూ వేవ్ ది పైన ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ ఫేస్. ఇలా ఉంటే అవుట్ ఆఫ్ ఫేస్. రెండు వేవ్స్ ఆపోజిట్ గా ఉన్నాయి చూడండి. బ్లూ కి పైన ఉంటే రెడ్ కింద ఉంది, బ్లూ కింద ఉంటే రెడ్ పైన ఉంది. కానీ ఇన్ ఫేస్ ఉంటే రెండు సేమ్ లాగా వచ్చి ఒకటి మీద ఒకటి ఉంటుంది. అప్పుడు కింద పింక్ కలర్ లో ఏముంది? రెండు వేవ్స్ ఇలా మర్జ్ ఆగి పెద్ద ఒక వేవ్ వస్తుంది. దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటే ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. దీన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అర్థమైంది కదా. ఎస్. నెక్స్ట్ బ్రాగ్స్ లా. ఇప్పుడు ఇది చదివాము. వాట్ ఇస్ ఇంటర్ఫియరెన్స్, వాట్ ఇస్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, వాట్ ఇస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అని ఆల్రెడీ చదివాము. ఇప్పుడు నెక్స్ట్, ఎస్, ఈ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ఎందుకు ఇన్ని డాట్స్ వస్తున్నాయంటే మెనీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్. మెనీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్. సో మెనీ వేవ్స్ కన్స్ట్రక్టివ్లీ ఇంటర్ఫియరెన్స్ అవుతున్నప్పుడు ఇలాంటి బ్లాక్ డాట్స్ వస్తాయి, లేకపోతే వైట్ డాట్స్ వస్తాయి. అర్థమైంది కదా. వెరీ గుడ్. నెక్స్ట్, ఇలా ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే హౌ టు ఫైండ్ హౌ టు ఫైండ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎందుకు ఈ టెక్నిక్స్ అన్ని చదువుతున్నాము? టు ఫైండ్ స్ట్రక్చర్ కదా. స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్. ఒక క్రిస్టల్ ఉంటే దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందని హౌ టు ఫైండ్ అవుట్. దానికి ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్. ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్. దానిలో ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ యూస్ చేస్తారు. ఆ టెక్నిక్ ఎవరు ఫస్ట్ కనబట్టారు? హూ ఫౌండ్ దట్ టెక్నిక్? దట్ ఈస్ బ్రాగ్. ఆయన పేరు బ్రాగ్. ఆయన పేరు బ్రాగ్. బ్రాగ్ ఇస్ ఫాదర్ అండ్ బ్రాగ్ ఇస్ సన్. ఫాదర్ అండ్ సన్ కలిసి ఒక ల్యాబ్ లో రీసెర్చ్ చేసి ఇలాంటి ఒక టెక్నిక్ ఫైండ్ అవుట్ చేశారు. దే ఫౌండ్ టెక్నిక్. తర్వాత బ్రాగ్స్ లా అని ఒక లా ప్రపోజ్ చేశారు. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్ ఎలా ఉంటుంది? ఆ ఇన్స్ట్రుమెంట్ చూడాలి కదా. ఇన్స్ట్రుమెంట్ చూస్తారా మీరు? ఎస్. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందని చూడాలా మీకు? దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ చూడండి.
దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, దిస్ ప్లేస్. అక్కడ శాంపుల్ పెడతారు. అంటే మా దగ్గర ఒక క్రిస్టల్ ఉంది కదా, ఆ క్రిస్టల్ ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి దాన్ని అనలైజ్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ చూద్దామా? కెన్ వి ఫస్ట్ సీ ద ఇన్స్ట్రుమెంట్? ఎస్. ఎలా ఉంది, ఎలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి, అవి అన్నీ చూద్దామా? ఓకే. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్. ఏంటిది? ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్. ఈ ఇన్స్ట్రుమెంట్ లోపల మన క్రిస్టల్ ని పెట్టాలి. తరువాత ఆన్ చేస్తే ఎక్స్రేస్ వస్తాయి. ఎక్స్రేస్ వచ్చి ఏం చేస్తాయి? శాంపుల్ మీద తాకుతాయి. తరువాత ఆ శాంపుల్ నుంచి అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతున్న ఆ ఎక్స్రేస్ ని ఒక డిటెక్టర్ ఉంది, ఆ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్టర్ అంటే ఏంటి? ఉన్న ఎక్స్రేస్ అన్ని కలెక్ట్ చేసి ఎంత ఉంది, ఎక్కడ ఉంది, అవి అన్ని చెప్తుంది. అర్థమైందా? ఆల్రెడీ చూసాము కదా ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందని డయాగ్రామ్ లో. ఇప్పుడు ఇలా ఉంది ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్. ఫస్ట్ నేను సోడియం క్లోరైడ్ సాల్ట్ తీసుకుంటున్నా. ఓకే, సోడియం క్లోరైడ్ సాల్ట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసి లోపల శాంపిల్ పెట్టాలి. ఓపెన్ చేసి లోపల శాంపిల్ పెట్టాలి. ఓపెన్ చేశాను నేను, శాంపిల్ పోయింది. ఎస్. చూస్తున్నారా మీరు? ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, లోపల శాంపిల్ ఉంది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి శాంపిల్ పెట్టాము. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేయాలి? ఆన్ చేయాలి ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఆన్ ఉంది కదా, ఎడమ వైపు. ఆన్ చేశాను. ఎస్. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఎస్. నెక్స్ట్ జస్ట్ వాల్యూస్ అని ఇవ్వాలి. ఇన్స్ట్రుమెంట్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ అని ఇవ్వాలి. తర్వాత స్టార్ట్ స్కాన్. అప్పుడు చూడండి డిటెక్టర్ ఎక్కడ పోతుంది, ఎలా పోతుందని. ఎస్. కెన్ యూ సీ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అన్ని డిటెక్ట్ చేస్తుంది. తర్వాత ఒక గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ ఎలా ఉంది? ఏమో యాంగిల్ అని ఉంది, ఇంటెన్సిటీ అని ఉంది కదా ఇక్కడ. ఇక్కడ చూడండి, యాంగిల్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది. ఇవన్నీ ఏంటని చదువుతాం ఫస్ట్, కానీ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఆపరేట్ అవుతుందని మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేయాలి, శాంపిల్ లోపల పెట్టాలి, తర్వాత క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ రెడీ అవుతుంది. తర్వాత సెట్టింగ్స్ అన్ని ఇవ్వాలి, స్టార్ట్ స్కాన్. అప్పుడు స్కాన్ స్టార్ట్ అవుతుంది. అంతే. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ బ్రాగ్స్ లా చదవాలి. బ్రాగ్స్ లా. ఎస్. బ్రాగ్స్ లా ఫస్ట్ ఏం చెప్తుంది? ఒక క్రిస్టల్ కి ఉన్న స్ట్రక్చర్ ఏం చెప్తుంది? ఒక క్రిస్టల్ లో ఉన్న స్ట్రక్చర్. సో లెట్స్ టేక్ అ క్రిస్టల్. ఎస్. క్రిస్టల్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక షేప్ కదా. ఈ క్రిస్టల్లో ఏం చేస్తారు? ఫస్ట్ ఎక్స్రేస్. ఎస్. ఎక్స్రేస్ తాకుతాయి. ఆఫ్టర్ ఎక్స్రేస్ ఆర్ హిట్టింగ్, అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. అవునా కదా? సో ఒక డిటెక్టర్ ఉంటుంది ఇక్కడ, ఆ డిటెక్టర్ లో డిటెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా? ఎక్స్రేస్ అన్ని డిటెక్ట్ అవుతుంది. ఈ క్రిస్టల్ మీద వస్తున్న ఎక్స్రేస్ ఎలా డిటెక్ట్ చేస్తున్నాము దాన్ని చూడాలి. ఒక క్రిస్టల్ తీసుకుంటే, ఎస్, ఒక క్రిస్టల్ తీసుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ ప్లేన్స్. ఏముంది? డిఫరెంట్ ప్లేన్స్. అంటే ఇప్పుడు ఈ క్రిస్టల్ ఉంది కదా, జస్ట్ యూ కెన్ కట్ ఇట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. కట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. దాన్ని ఏమంటారు? ప్లేన్స్ అంటారు. ఎలా అని చూద్దామా? ఇప్పుడు చూడండి, ఈ క్రిస్టల్ ఉంది కదా. ఎస్. దిస్ ఇస్ వన్ ప్లేన్. దిస్ ఇస్ వన్ ప్లేన్. ఎస్. అక్కడ సెంటర్లో ఒక ప్లేన్. దీనికి కూడా ఒక స్పెషల్ 3D
అనిమేషన్ ఉంది. దాన్ని చూస్తే మీకు అర్థం అవుతుంది వాట్ ఆర్ ప్లేన్స్ అని. ఎస్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ప్లేన్స్. ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ ఒక క్రిస్టల్. చూస్తున్నారు కదా, ఇది ఒక క్రిస్టల్. అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది అంతే. ఇప్పుడు దీనిలో డిఫరెంట్ ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయని చూద్దాం. ఎస్, డిఫరెంట్ ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయని చూద్దాం. దిస్ ఇస్ వన్ ప్లేన్. చూస్తున్నారా మీరు? దిస్ ఇస్ వన్ ప్లేన్. ఎస్, ఇది ఒక ప్లేన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్లేన్ కింద వచ్చింది, కింద వచ్చింది అంతే. నెక్స్ట్ ఇంకొక ప్లేన్, ఇంకా కింద వచ్చింది. 6 పెడుతున్నాను నేను, ఇంకా కింద వచ్చింది. క్యాన్ వి పుట్ 0, 0, 9? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఫుల్ కింద వచ్చింది. సో ఒక క్యూబ్ ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయొచ్చు. అలా కట్ చేస్తే అది ప్రతి ఒక్క ప్లేన్ చూడొచ్చు. ఎస్, కెన్ వి క్విక్లీ సీ వన్ మోర్ థింగ్? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ సైడ్ లో ఉంది. ఎస్, ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ. దిస్ ఇస్ అనదర్ ప్లేన్. సో యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఇస్ అ ప్లేన్. అవునా కదా? సో ఒక క్రిస్టల్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి. అంటే ఇది ఒక ప్లేను, దానికి కింద ఇంకొక ప్లేన్ ఉంటుంది, కింద ఇంకొక ప్లేన్ ఉంటుంది. సో క్రిస్టల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ ప్లేన్స్. క్రిస్టల్ is made of different planes. Yes. Now what we are going to do is we are going to represent these planes as atoms. అంటే ప్రతి ఒక్క ప్లేన్ లో ఆటమ్స్ ఉంటాయి కదా. అంటే ఒక రో ఆటమ్ ఉంటుంది, నెక్స్ట్ రో ఆటమ్ ఉంటుంది, తర్వాత ఇంకొక రో ఆటమ్. కెన్ వి రిప్రజెంట్ ఇట్ లైక్ దట్? ఎస్. సపోజ్ ఇక్కడ ఒక ఆటమ్, ఆటమ్, ఆటమ్. ఇది వన్ రో ఆఫ్ ఆటమ్. నెక్స్ట్ దీనికి కింద ఇంకొక రో ఆటమ్ ఉంటుంది కదా. ఎస్, కెన్ యూ సీ క్లియర్లీ? వెరీ నైస్. ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ రో ఆల్సో విల్ బి దేర్. థర్డ్ రో ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్రే వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇక్- ఇక్కడ ఆటం ఉంది కదా, ఇక్కడ ఆటం లేదు. ఇక్కడ ఆటం ఉంది, ఇక్కడ ఆటం లేదు. ఇక్కడ ఆటం ఉంది, ఇక్కడ ఆటం లేదు. సో ఏంటి? ఇవి అన్ని స్పేసెస్. ఎస్ ఆర్ నో? దీస్ ఆర్ ఆల్ స్పేసెస్. అలా స్పేస్ ఉంటే ఆల్రెడీ చదివాము కదా, వాట్ హ్యాపెన్స్ టు ఎక్స్రేస్? It will cause diffraction. It will cause diffraction. అంటే ఆబ్స్టకల్ మధ్యంలో, ఆబ్స్టకల్ ఇక్కడ ఏంటి? ఆటమ్స్. ఎవ్రీ ఆటమ్ ఇస్ అన్ ఆబ్స్టకల్. అర్థమైందా? ఎవ్రీ ఆటమ్ ఇస్ అన్ ఆబ్స్టకల్. అలా ఆటమ్ మీద తాకుతున్నప్పుడు ఎక్స్రేస్ బెండ్ అవుతాయి, డైఫ్రాక్ట్ అవుతాయి. ఈ డైఫ్రాక్షన్ ఎలా ఉందో చూసి దాని నుంచి స్ట్రక్చర్ ఎలా ఉందని కన్క్లూడ్ చేయొచ్చు. డైఫ్రాక్షన్ డేటా నుంచి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఎలా ఉందని వీ కెన్ ఫైండ్ అవుట్. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ డూ అ వెరీ క్విక్ డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ లా. ఎస్, కెన్ వి డూ క్విక్ డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ లా? డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ లా. ఎస్. ఇప్పుడు కన్సిడర్ దిస్ క్రిస్టల్. ప్లేన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఒక ఎక్స్రే వస్తుంది. ఏం వస్తుంది? ఒక ఎక్స్రే. ఎగ్జాక్ట్లీ, లెట్ ఇట్ టచ్ అన్ ఆటమ్. ఇప్పుడు సపోజ్ ఈ ఆటమ్ మీద తాకుతుందంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ డైఫ్రాక్ట్ అవుతుంది. అవునా కదా? ఎస్, ఇట్ ఈస్ డైఫ్రాక్టింగ్. డైఫ్రాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? దర్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాంగిల్. ఎస్, ఇది ఒక ప్లేను, ఇది ఇంకొక ప్లేను. ఇక్కడ డైఫ్రాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది.
ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. యాంగిల్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి? థీటా. యాంగిల్ ఇస్ రిప్రజెంటెడ్ బై థీటా. నౌ అగైన్ అనదర్ ఎక్స్రే ఇస్ కమింగ్. ఇంకొక ఎక్స్రే వస్తుంది, కానీ నెక్స్ట్ ప్లేన్ కి పోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టాప్ ప్లేన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్లేన్. అక్కడ నుంచి మళ్ళీ బయటికి వస్తుంది. ఎస్, కెన్ వి అండర్స్టాండ్ దిస్? ఫస్ట్ ఒక ప్లేన్ లో హిట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ప్లేన్ లో హిట్ అవుతుంది. అర్థమైందా? నౌ కెన్ యూ సీ దట్ ఈ రెండు వేవ్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను నేను, ఇక్కడ ఒక లైన్. ఓకే, నౌ యూ జస్ట్ నోటీస్ దట్ ఈ లైన్, ఈ లైన్ రెండు సేమ్ డిస్టెన్స్ కదా. తర్వాత ఈ లైన్, ఈ లైన్ రెండు సేమ్ డిస్టెన్స్. ఎందుకు సేమ్ డిస్టెన్స్? దే ఆర్ ప్యారలల్ లైన్స్. ఎస్, దే ఆర్ ప్యారలల్ లైన్స్. సో డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్. ఇది ఒక వేవ్, ఫస్ట్ ఇది ఒక వేవ్, ఇది ఒక వేవ్. రెండు వేవ్ మధ్యంలో డిఫరెన్స్ ఏంటి? ఫర్ దట్ అగైన్ వీ హ్యావ్ వన్ స్పెషల్ టెక్నిక్. వీ హ్యావ్ వన్ స్పెషల్ టెక్నిక్. ఇవి అన్ని ఏంటి? ఒక క్రిస్టల్ లో ఉన్న ప్లేన్స్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ ప్లేన్స్ ఇన్ అ క్రిస్టల్. ఆ క్రిస్టల్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి కదా. ఇది ఒక ప్లేన్ లో ఉన్న ఆటమ్స్, ఇది ఇంకొక ప్లేన్ లో ఉన్న ఆటమ్స్, ఇది ఇంకొక ప్లేన్ లో ఉన్న ఆటమ్స్. ఈ రెండు ప్లేన్స్ మధ్యలో ఈ డిస్టెన్స్ ఉంది కదా, దిస్ ఇస్ లేబుల్డ్ యాజ్ డి. లేబుల్డ్ యాజ్ డి, డిస్టెన్స్ యాజ్ డి. ఇప్పుడు ఈ క్రిస్టల్ మీద ఒక ఎక్స్రే హిట్ అవుతుంది. ఏంటి? ఒక ఎక్స్రే హిట్ అవుతుంది. హిట్ అయితే ఆటం ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఆటం ఉంది. అప్పుడు ఏమవుతుంది? డైఫ్రాక్షన్. వాట్ విల్ హ్యాపెన్? డైఫ్రాక్షన్. సో వాట్ విల్ హ్యాపెన్? అగైన్ ఇట్ విల్ డైఫ్రాక్ట్. ఇక్కడ నుంచి వస్తుంది, అక్కడ నుంచి పోతుంది. నెక్స్ట్ ఇంకొక రే ఉంది. ఇమాజిన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద క్రిస్టల్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద క్రిస్టల్ అండ్ దెన్ కమింగ్ అవుట్. ఇది ఇంకొక రే. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి, యూఆర్ ఏబుల్ టు సీ కదా. ఇక్కడ నుంచి ఒక రే వస్తుంది, పోతుంది. నెక్స్ట్ ఎక్స్రే, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్. నౌ ఇఫ్ వి కన్సిడర్ జాయినింగ్ దిస్, ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుంది? కెన్ యూ సీ దట్ దిస్ డిస్టెన్స్, ఈ ఎల్లో లైన్ అండ్ ఈ ఎల్లో లైన్ సేమ్ డిస్టెన్స్. తర్వాత ఈ ఎల్లో లైన్ అండ్ ఈ ఎల్లో లైన్ సేమ్ డిస్టెన్స్, అవునా కదా? బికాస్ ఇట్ ఇస్ ప్యారలల్ లైన్స్. ఇట్ ఈస్ ప్యారలల్ లైన్స్. అలా ఉంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ డి అని తెలుసు. నౌ లెట్ us లేబుల్ దిస్. హౌ we are going to label? We will label this as A, this B, this point as C. ఓకేనా? ఇక్కడ Z అని పెడదామా? Z అని పెడదాం. వెరీ గుడ్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? ఇక్కడ మాత్రం కొంచెం ఎరేస్ చేస్తాను, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. దిస్ డిస్టెన్స్ ఇస్ D. ఓకే, now understand that this angle is theta. This angle is theta. This angle is also theta. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ మాత్రం, కెన్ యూ సీ దెర్ ఆర్ టూ ట్రయాంగిల్స్ దేర్, ఇన్ దట్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ దిస్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ మాత్రం, దట్ ఈస్ AB and Z. ఇఫ్ వి కన్సిడర్ ట్రయాంగిల్ ABZ, సైన్ థీటా అంటే ఏంటని ఎవరైనా చెప్తారా? వాట్ ఇస్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఎస్ ఆర్ నో? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఏంటి? వాట్ అబౌట్ దిస్ ట్రయాంగిల్? వాట్ అబౌట్ ABZ? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ ఏంటి?
ఇక్కడ తీటా ఉంది, తీటాకి ఆపోజిట్ ఏబి, అవునా కదా? ఏబి బై వాట్ ఇస్ హైపోటెన్యూస్? బికాస్ దిస్ ఇస్ రైట్ యాంగిల్ కదా. హైపోటెన్యూస్ ఇస్ బీజెడ్. బట్ వీ నో దట్ బీజెడ్ ఇస్ ఈక్వల్ టు డి. అస్యూమ్ చేసాము కదా, డిస్టెన్స్ బిట్వీన్ ప్లేన్స్ ఇస్ ఈక్వల్ టు డి. అప్పుడు సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏబి బై డి. ఎస్ ఆర్ నో? ఏబి బై డి. ఇప్పుడు ఏబికి ఏంటి? కెన్ వి అండర్స్టాండ్ వాట్ ఇస్ ఏబి ఫ్రమ్ దిస్? ఏబి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ చూస్తే ఈ లైను అంటే ఈ ఈ లైను నెక్స్ట్ ఈ పెద్ద లైను, ఈ రెండుకి డిస్టెన్స్ లో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఓన్లీ ఏబి. ఓన్లీ ఏబి. ఈ ఏబి మాత్రమే కదా డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్. సో కంపేరింగ్ దిస్ బోత్ లైన్స్, ఓన్లీ ఏబి is distance. ఈ సైడ్ ఏబి అండ్ ఈ సైడ్ బిసి. సో టోటల్ పాత్ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద టోటల్ పాత్ డిఫరెన్స్? పాత్ డిఫరెన్స్ is equal to ఏబి ప్లస్ బిసి. వి ఆల్సో నో ఏబి is equal to బిసి. అప్పుడు పాత్ డిఫరెన్స్ is equal to, ఇక్కడ ఏబి అంటే డి సైన్ థీటా. సో ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. వెరీ గుడ్. ఇది ఇప్పుడు అర్థమైంది. ఈ క్యాల్కులేషన్ ఎందుకు చేస్తున్నాము? వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ దిస్? వాట్ ఈస్ ద యూస్? ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న ఈ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్, వాట్ ఈస్ దిస్? దిస్ డిస్టెన్స్ దట్ ఈస్ ఏబి అండ్ బీసీ. ఈ టోటల్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇంటెగ్రల్ వాల్యూ అన్నారు. ఏమన్నారు? పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇంటెగ్రల్ వాల్యూ. ఇంటెగ్రల్ వాల్యూ. ఇంటెగ్రల్ వాల్యూగా ఉండాలి. కానీ ఎందుకు ఉండాలి? వై ఇట్ షుడ్ బి? దే హ్యావ్ టోల్డ్ పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇంటెగ్రల్ వాల్యూ. అప్పుడు మాత్రమే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. అప్పుడు మాత్రమే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ విల్ హ్యాపెన్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ హ్యాపెన్ అయితే మాత్రమే బ్రైట్ గా స్పాట్స్ వస్తాయి. ఎలా వస్తాయి? బ్రైట్ స్పాట్స్. సో వీ వాంట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. హౌ దట్ విల్ హ్యాపెన్? ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెగ్రల్ వాల్యూ. కెన్ సమ్మన్ టెల్ మీ వాట్ ఇస్ అన్ ఇంటీజర్? ఇంటీజర్ అంటే ఏంటి? ఈ త్రీ ఆప్షన్స్ లో ఇంటీజర్ ఏదని చెప్పండి. దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ వన్. ఎవరు చెప్తారు ఇంటీజర్ ఏంటని? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా ఇంటీజర్ ఏదని? విచ్ ఇస్ ఇంటీజర్? ఆప్షన్ ఏవా, ఆప్షన్ బియా, ఆప్షన్ సియా? చెప్పండి. ఎవరికి తెలీదా ఇంటీజర్ అంటే ఏంటని? ఎస్ చెప్పండి. వెరీ గుడ్. చాట్ బాక్స్ లో పెట్టారు కదా. ఆప్షన్ సి ఇస్ ఇంటీజర్. ఎస్ ఆర్ నో? ఆప్షన్ సి ఇస్ ఇంటీజర్. ఫ్రాక్షన్స్ ఉండకూడదు, డెసిమల్స్ ఉండకూడదు, ఇలా ఇంటీజర్ వాల్యూ ఉండాలి. సో 2d సైన్ థీటా షుడ్ బి ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ వేవ్ లెంగ్త్. లాంబ్డా అంటే ఏంటి? దీన్ని లాంబ్డా అంటారు. లాంబ్డా ఇస్ సింబల్ ఫర్ వేవ్ లెంగ్త్. Lambda is symbol for wavelength. 2d sin theta, if it is an integral value of wavelength, constructive interference అవుతుంది. Yes, constructive interference అవుతుంది. ఇలా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అవుతే మాత్రమే
స్ట్రక్చర్ ఏంటని తెలుస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏమవుతుంది? బ్రైట్ గా స్పాట్స్ వస్తాయి కదా, ఆల్రెడీ చూసాము డిటెక్టర్ ఉంటుంది దాంట్లో స్పాట్స్ వస్తాయని. ఒక బ్రైట్ స్పాట్ రావాలంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అవ్వాలి. దానికి ఈ రూల్ ఫస్ట్ పూర్తి అవ్వాలి. ఎస్, దానికి ఈ రూల్ ఫస్ట్ పూర్తి అవ్వాలి. ఈ రూల్ కి ఏం? ఎస్, వాట్ ఈస్ దిస్ రూల్? దిస్ ఇస్ కాల్డ్ బ్రాగ్స్ లా. అర్థమైంది కదా? ఎస్, అర్థమైందా మీకు? ఇంకొకసారి ఇప్పుడు డ్రై ఫ్రాక్షన్ చూద్దామా? మీకు అర్థమవుతుంది. ఎస్, వీఆర్ టేకింగ్ ఎక్స్రే సోర్స్, శాంపుల్ మీద టచ్ చేస్తుంది, అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. తర్వాత డిటెక్టర్ లో ఆ ఎక్స్రేస్ వస్తాయి. ఆ డిటెక్టర్ లో ఎక్స్రేస్ వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఒక యాంగిల్ చూపిస్తున్నారు. కెన్ యూ సీ వన్ యాంగిల్ హియర్? ఎస్, కెన్ యూ సీ యాంగిల్? వెరీ గుడ్. ఆ యాంగిల్ బ్రాగ్స్ ఈక్వేషన్ లో ఉంది. n lambda is equal to 2d sin theta. And from this, we can understand how atoms are arranged. అర్థమైందా? ఇప్పుడు ఇలా ప్లేన్ ఉందంటే ఈ ప్లేన్ లో ఎలా అరేంజ్ అయింది, ఎలా అరేంజ్ అవ్వలేదు, అవి అన్నీ అర్థమవుతుంది. అండర్స్టూడ్? ఎస్, బేస్డ్ ఆన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ వీ విల్ నో స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్. ఆటమ్ అరేంజ్మెంట్ నుంచి క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉందని ఒక కన్క్లూషన్ కి రావచ్చు. అర్థమైందా? వెరీ గుడ్. నౌ లెట్ us go to one more method called డీ బై షెరర్ మెథడ్. ఈ డీ బై షెరర్ మెథడ్ లో కూడా సేమ్ స్ట్రక్చర్ తెలుస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఏం యూజ్ చేసాము? ఫస్ట్ బ్రాగ్స్ టెక్నిక్ లో వి యూస్డ్ క్రిస్టల్, అవునా కదా? వి యూస్డ్ క్రిస్టల్. కానీ ఇప్పుడు డీ బై షెరర్ మెథడ్ లో వీఆర్ గోయింగ్ టు యూస్ పౌడర్. ఇప్పుడు క్రిస్టల్ లేదు, మన దగ్గర ఒక పౌడర్ మాత్రమే ఉంది. ఎస్, క్రిస్టల్ లేదు, పౌడర్ మాత్రమే ఉంటే హౌ టు ఫైండ్ ద స్ట్రక్చర్? దానికి డీ బై షెరర్ మెథడ్ యూస్ చేయాలి. ఈ మెథడ్ లో ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తారు. ఏం చేస్తారు చూద్దామా? ఏం చేస్తారు? ఫస్ట్ ఇక్కడ ఒక సోర్స్ ఉంది. వాట్ ఈస్ దిస్ సోర్స్? తర్వాత ఒక స్టాండ్ మీద శాంపుల్ ని పెడతారు. ఇది స్టాండ్. ఎస్, దిస్ ఇస్ అ స్టాండ్ ఆన్ విచ్ దే ఆర్ కీపింగ్ ద శాంపుల్. దే ఆర్ కీపింగ్ ద శాంపుల్. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఎక్స్రేస్ వస్తాయి. ఎక్స్రేస్ విల్ కమ్ టు ద సోర్స్. ఎక్స్రేస్ వస్తాయి, శాంపుల్ మీద తాకుతుంది, తర్వాత అన్ని డైఫ్రాక్ట్ అవుతాయి. ఎందుకు డైఫ్రాక్ట్ అవుతుంది? ఇది ఒక ఆబ్స్టకల్ కదా, ది సోర్స్ ఇస్ అన్ ఆబ్స్టకల్. ఆ ఆబ్స్టకల్ మీద తాకుతుంది, తర్వాత అన్ని డైఫ్రాక్ట్ అవుతుంది. వెన్ ఇట్ ఇస్ డైఫ్రాక్టింగ్, దే ఆర్ హ్యావింగ్ ఏంటిది, అన్ని డిరెక్షన్స్ లో డైఫ్రాక్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఒక డిటెక్టర్ ఉంటుంది. ఆల్రెడీ చూసాం కదా, ఇక్కడ ఒక పెద్ద డిటెక్టర్, పెద్ద డిటెక్టర్. ఎందుకు ఇంత పెద్ద డిటెక్టర్? అన్ని డైరెక్షన్స్ లో వస్తున్నాయి కదా, ఇలా అన్ని డైరెక్షన్స్ లో వస్తున్నాయి వేవ్స్. సో అన్ని డిటెక్ట్ చేయాలంటే ఒక పెద్ద డిటెక్టర్ కావాలి. ఈ డిటెక్టర్ నుంచి డిటెక్టర్ లో ఏముంటుంది? ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఏముంటుంది? ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద తాకుతుంది, అక్కడ స్పాట్స్ వస్తాయి. ఆల్రెడీ చూసాము కదా, స్పాట్స్ వస్తాయి, ఇలాంటి స్పాట్స్ వస్తాయి, అక్కడక్కడ స్పాట్స్. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే ఈ డిటెక్టర్ లో ఒక స్పెషల్ రియేజెంట్ యూస్ చేస్తారు. ఆ స్పెషల్ రియేజెంట్ ఏంటి? మీథైల్ బ్రోమైడ్. మీథైల్ బ్రోమైడ్. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మిథైల్ బ్రోమైడ్? ఎవరైనా చెప్తారా మిథైల్ బ్రోమైడ్ కి సింబల్ ఏంటని? ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదివారు కదా ఆల్రెడీ. మిథైల్ బ్రోమైడ్ స్ట్రక్చర్ ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? ఎవరైనా చెప్పండి. కెన్ సమ్మన్ టెల్ వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా?
ఎస్, మీథైల్ బ్రోమైడ్. మీథైల్ బ్రోమైడ్ కి ఫార్ములా ఏంటని అన్మ్యూట్ చేసి చెప్పండి. వెరీ గుడ్, ఇట్ ఈస్ CH3Br. వెరీ గుడ్, CH3Br. ఇదే మిథైల్ బ్రోమైడ్ కి మాలిక్యులర్ ఫార్ములా. ఏం అవుతుందంటే ఈ ఎక్స్రేస్ అన్ని వచ్చి ఈ మిథైల్ బ్రోమైడ్ వేపర్స్ ఉన్నాయి కదా, ఈ డిటెక్టర్ లో మిథైల్ బ్రోమైడ్ వేపర్స్ ఉంటాయి. మిథైల్ బ్రోమైడ్ వేపర్స్. అలా ఒక మిథైల్ బ్రోమైడ్ వేపర్ మీద ఎక్స్రేస్ వచ్చి తాకుతున్నప్పుడు అయనైజేషన్ విల్ హ్యాపెన్. వాట్ విల్ హ్యాపెన్? అయోనైజేషన్. అయోనైజేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని రిమూవ్ అవుతాయి. అక్కడ నుంచి ఫుల్ ఎలక్ట్రాన్స్ బయటికి వస్తాయి. ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్. ఇలా ఎలక్ట్రాన్స్ బయటికి వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఏం చెప్తాము? చెప్పండి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటని చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇది ఫిజిక్స్ లో వస్తుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, వాట్ ఇస్ ఇట్? ఎవరైనా చెప్పండి అన్మ్యూట్ చేసి, వాట్ ఇస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఎవరు చెప్తారు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటని? ఎవరికి తెలీదా? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కరెంట్. ఎస్ నో? ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దీని ఏమంటారు? ఎలక్ట్రిసిటీ. ఎస్. ఇప్పుడు అయోనైజ్ అవుతున్నప్పుడు ఇంత ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, దట్ విల్ ప్రొడ్యూస్ అ కరెంట్. దట్ విల్ ప్రొడ్యూస్ అ కరెంట్. ఈ కరెంట్ డేటా will give us structure. What will happen? This current which is generated will give us the data. దాని నుంచి స్ట్రక్చర్ we will get. అంటే ఏ డైరెక్షన్ లో వస్తున్నాయి, ఏ యాంగిల్లో వస్తున్నాయి ఆ ఎక్స్రేస్, ఎంత ఇంటెన్సిటీలో ఫోటోగ్రఫిక్ ప్లేట్ హిట్ అవుతుంది, ఎంత అయోనైజేషన్ జరుగుతుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి, తర్వాత ఎంత కరెంట్ వచ్చింది, ఇవి అన్ని కంబైన్ చేసి చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాంపౌండ్ అర్థం అవుతుంది. ఓకే. నౌ కెన్ వి క్విక్లీ సీ డి బై షరర్ మెథడ్ ఎలా ఉందని? ఎస్, కెన్ వి క్విక్లీ సీ డి బై షరర్ మెథడ్? ఇక్కడ చూడండి, ఒక సోర్స్ ఉంది, ఎక్స్రే ట్యూబ్ అని ఇక్కడ. ఎస్, దర్ ఇస్ అన్ ఎక్స్రే ట్యూబ్ హియర్. తర్వాత ఇక్కడ శాంపుల్ ఉంది. తర్వాత ఇక్కడ డిటెక్టర్. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేయాలంటే సోర్స్ ఆన్ చేయాలి. అప్పుడు ఈ శాంపుల్ మీద ఎక్స్రేస్ తాకుతాయి. తర్వాత అన్ని డైరెక్షన్ లో డైఫ్రాక్ట్ అవుతుంది. అన్ని డైరెక్షన్ లో డైఫ్రాక్ట్ అవుతుంది. డైఫ్రాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? డిటెక్టర్ అన్ని డైరెక్షన్స్ లో డిటెక్ట్ చేస్తుంది. ఎయిదర్ ఒక పెద్ద డిటెక్టర్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా డిటెక్టర్ మూవ్ అవ్వాలి. మూవ్ అయితే అన్ని డైరెక్షన్స్ లో ఎంత ఎక్స్రేస్ జనరేట్ అవుతున్నాయని వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఎస్, ఇది డి బై షరర్ మెథడ్. ఇది అర్థమైంది. ఇప్పుడు చూద్దామా? యు హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ డైఫ్రాక్షన్. ఎస్, యు హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ డైఫ్రాక్షన్. ఒక డి బై తర్వాత ఇప్పుడు డి బై షరర్ మెథడ్ యూస్ చేస్తున్నాము. యూజువల్ గా ఒక క్రిస్టల్ ఉంటే, చూడండి, ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంది. ఇలా ఒక క్రిస్టల్ ఉంటే ఇక్కడ నుంచి ఎక్స్రేస్ వస్తాయి. తర్వాత ఒక డైరెక్షన్ లో డైఫ్రాక్ట్ అవుతాయి. కానీ ఒక పౌడర్ శాంపుల్ యూస్ చేస్తున్నప్పుడు, పౌడర్ శాంపుల్, పౌడర్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది కదా. పౌడర్ శాంపుల్ యూస్ చేస్తున్నప్పుడు ఇలా ఎక్స్రేస్ వస్తే అన్ని డైరెక్షన్స్ 360 డిగ్రీలో డైఫ్రాక్ట్ అవుతుంది. ఎస్, ఆల్ డైరెక్షన్స్. ఆల్ డైరెక్షన్స్ ఫార్ పౌడర్ శాంపుల్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఏమవుతుంది. ఎక్స్రే ఉంది, అనిమేషన్ స్టార్ట్ చేస్తున్నాము. పౌడర్ శాంపుల్ మీద తాకుతుంది. తర్వాత అన్ని డైరెక్షన్స్ లో పోతున్నాయి. చూసారా? అన్ని డైరెక్షన్స్ లో పోతున్నాయి. ఎస్, ఎక్స్రే ఇస్ కమింగ్.
It is hitting our powdered sample and diffraction happens in all directions. అన్ని డైరెక్షన్ లో డిటెక్టర్ ఉంటే పూర్తిగా డిటెక్ట్ చేసి ఎంత యాంగిల్లో డైఫ్రాక్ట్ అవుతుందని చూసి ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ హౌ మెనీ ప్లేన్స్ ఆర్ దేర్, వీ కెన్ ఫైండ్ అవుట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మాలిక్యూల్ ఆర్ ద పౌడర్ ఆర్ ద క్రిస్టల్. అర్థమైందా ఇప్పుడు? ఎస్, ఎవ్రీవన్ హ్యాస్ అండర్స్టూడ్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ రిప్రజెంటేషన్. ఎక్స్రేస్ వస్తున్నాయి, ఇక్కడ మన శాంపుల్ ఉంది, శాంపుల్ రొటేట్ అవుతుంది, తర్వాత అన్ని డిరెక్షన్స్ లో డైఫ్రాక్ట్ అవుతుంది, తర్వాత డిటెక్టర్ మీద తాకుతుంది. ఇక్కడ చూడండి అయోనైజేషన్ చేంబర్ అని ఉంది. అయోనైజేషన్ చేంబర్ లో లోపల ఏముంటుంది, ఎవరు చెప్తారు? అయోనైజేషన్ చేంబర్ లోపల ఏముంది? మీథైల్ బ్రోమైడ్ వేపర్స్. ఎస్, వెరీ గుడ్. బ్రాగ్స్ లా అంటే ఏంటి? ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. ఇది బ్రాగ్స్ లా. ఇదే ఈ క్లాస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా మీరు? ఎస్, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇప్పుడు స్టాప్ చేద్దాం క్లాస్. ఎస్, ఆల్రెడీ చాలా అయింది కదా, మార్నింగ్ స్కూల్ పోయారు మీరు, తర్వాత ఇప్పుడు క్లాస్ కి వచ్చి కూర్చున్నారు, నాకు తెలుసు చాలా ఎక్కువ అయింది. ఇప్పుడు జస్ట్ 2-3 క్వశ్చన్స్ అడుగుతాను నేను, మీరు జస్ట్ ఆన్సర్ చెప్పండి. ఎస్, కెన్ యూ టెల్ మీ ది ఆన్సర్? ఆన్సర్ చెప్తారా మీరు? సమ్మన్ టెల్ మీ వాట్ ఇస్ బ్రాగ్స్ లా. బ్రాగ్స్ లా అంటే ఏంటని ఎవరైనా చెప్పండి, అన్మ్యూట్ చేయండి. క్యాన్ సమ్మన్ అన్మ్యూట్ అండ్ టెల్? ఎవరు చెప్తారు బ్రాగ్స్ లా? అన్మ్యూట్ చేసి చెప్పండి. బ్రాగ్స్ లా ఇప్పుడే కదా చూసాము. వాట్ ఇస్ బ్రాగ్స్ లా? ఎస్, వెరీ గుడ్. బ్రాగ్స్ లా is equal to is given as n lambda is equal to 2d sin theta. వెరీ గుడ్. డైఫ్రాక్షన్ అంటే ఏంటి, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. డైఫ్రాక్షన్ అంటే ఏంటి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, వాట్ ఇస్ డైఫ్రాక్షన్? అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, వెరీ గుడ్. డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఆబ్స్టకిల్. అర్థమైంది కదా? వెరీ గుడ్. ఈ రోజు ఏం చూసామని ఒకసారి రీక్యాప్ చేస్తాను, తర్వాత ఆపేస్తాను. ఎస్, వి స్టడీడ్ వాట్ ఇస్ డైఫ్రాక్షన్, వి స్టడీడ్ వాట్ ఇస్ ఇంటర్ఫియరెన్స్. ఈ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటని ఆల్రెడీ చూసాము కదా. ఎస్, వి హావ్ ఆల్రెడీ సీన్ వాట్ ఇస్ దిస్ ఇంటర్ఫియరెన్స్. ఎస్, డైఫ్రాక్షన్ ఇంటర్ఫియరెన్స్ ఆల్రెడీ చూసాం. ఇక్కడ చూడండి, పైన ఒక స్లిట్ ఉంది, Not తర్వాత visible. Not స్పాట్స్ ఇలా visible. వస్తాయి, దీన్ని డైఫ్రాక్షన్ అంటారు. ఎస్, ఈ Vasudha, డైఫ్రాక్షన్ అంటే ఏంటని. ఎస్ మ్యామ్. it's not visible. Are you showing ఓ, any video? యా, ఇట్స్ నాట్ విజిబుల్. Yes, yes. Not visible. ఓకే, ఓకే, నౌ ఇట్స్ విజిబుల్. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్లిట్ ఉంది, తర్వాత దాని లోపల ఎక్స్రేస్ పోతున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ బెండింగ్ అండ్ క్రియేటింగ్ సమ్ స్పాట్స్. ఇలాంటి స్పాట్స్ వస్తాయి, దీన్ని ఏమంటాము? ఇంటర్ఫియరెన్స్. వి కాల్ ఇట్ ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియరెన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. వన్ ఇస్ కన్స్ట్రక్టివ్ అండ్ అదర్ వన్ ఇస్ డిస్ట్రక్టివ్. తర్వాత ఏం చూసాము, వాట్ ఇస్ బ్రాగ్స్ లా? ఎన్నిసారి చూసాము బ్రాగ్స్ లా, ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. వెరీ నైస్. నెక్స్ట్ ఏం చూసాము? డి బై షెరర్ మెథడ్. దీన్ని దేనికి యూజ్ చేస్తారు? క్రిస్టల్ కి యూజ్ చేస్తారా?
దేనికి యూజ్ చేస్తారు దీన్ని? క్రిస్టల్ ఆర్ పౌడర్? వెరీ గుడ్. ఎస్, వి యూస్ ఇట్ ఓన్లీ ఫర్ పౌడర్. వి యూస్ ఇట్ ఓన్లీ ఫర్ పౌడర్. వెరీ గుడ్. తర్వాత ఒక ఒక శాంపిల్లో, ఒక క్రిస్టల్లో కట్ చేస్తే ఉంటాయి కదా, దాన్ని ఏమంటాము? ఇఫ్ వీఆర్ కట్టింగ్ అ క్రిస్టల్, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ప్లేన్స్. వెరీ గుడ్. దీస్ ఆర్ కాల్డ్ ప్లేన్స్. వెరీ గుడ్. కంప్లీట్ చేశాను. ప్లేన్స్ అంటాం. అట్లనే చెప్పండి. వెరీ గుడ్. దీస్ ఆర్ కాల్డ్ ప్లేన్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ మీ. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ మీ. ఏదైనా డౌట్స్ ఉందా మీకు? డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అడిగితే మాత్రమే నేర్చుకోవచ్చు. చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏం వినిపించట్లేదు. ఏదైనా చాట్ బాక్స్ లో పెట్టండి, లేకపోతే ఒక్కరు మాట్లాడండి. అందరు మాట్లాడితే వినిపించదు కదా. Yes, can you put in the chat box? ఓకే, అందరికీ అర్థమైందంటే కెన్ వి స్టాప్ ద సెషన్? ఇంకా చదవాలా? చాలా. ఓకే, ఈ రోజుకి చాలా. కెన్ వి స్టాప్ టుడే? Okay, yeah. Thank you very much. First, I would like to thank you very much. I want to thank all the teachers. ఇక్కడ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ వచ్చాయి, సో మెనీ స్కూల్స్ ఆర్ హియర్. అన్ని స్కూల్స్ లో టీచర్స్ ఉన్నారు, టీచర్స్ హెల్ప్ చేశారు. అందుకే ఈ సెషన్ జరిగింది ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీచర్స్ హూ హ్యావ్ టేకన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ స్టూడెంట్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థ్యాంక్స్. క్లాస్ లో కూర్చోవడం స్కూల్ తర్వాత చాలా కష్టం, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సిట్టింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ లో అడగండి. నెక్స్ట్ వీక్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ రండి. ఎస్, చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆస్క్. ఇప్పుడు ఎవరికైనా అన్మ్యూట్ చేసి. ఎస్, అఫ్ కోర్స్. నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ FCC, BCC, దోస్ థింగ్స్ ఓన్లీ. నెక్స్ట్ క్లాస్ కంప్లీట్లీ అబౌట్ యూనిట్ సెల్స్. Next Saturday, we are having session about structure of crystal, FCC, BCC, edge-centered, everything we are going to learn next class. So please come back next class. And ఈ రోజు జరిగిన క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఎస్, ఈ వీడియో యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారు. డౌట్స్ ఉంటే ఆ వీడియో కూడా రెఫర్ చేయొచ్చు మీరు. యా, నేను ఇక్కడ ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఇఫ్ యూ వాంట్ వీడియో కూడా ఆన్ చేసి చెప్పొచ్చు. No doubts. Thank you so much. Thank you. Next class, let's learn more about solids and their structure. Yes. Next class, ఖచ్చితంగా క్రిస్టల్ లాటిస్ పాయింట్స్ అన్ని చూద్దాం. సో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అందరికీ అర్థమైంది కదా. థ్యాంక్ యూ.